హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వన్ మోర్ డైలీ వ్లాగ్ అండి. సో, వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం, హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అసలు ఎంత చలిగా ఉందోనండి. మార్నింగ్ లేవడం ఒక పెద్ద టాస్క్ లాగా ఉంది. కానీ లేవాలి తప్పదు కదండీ! లేచి మన పనులు మనం జేసుకోవాలి. లేదంటే ఎక్కడ పనులక్కడ ఉండిపోతాయి. ఇది నేను ఒక 5 డేస్ బ్యాక్ తీసిన వీడియో అండి. అప్పుడు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. లాస్ట్ ఎగ్జామ్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలిద్దరికీ ఎగ్స్ బాయిల్ చేసి రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మీలో చాలామందికి తెలుసు కదా! సాహితీ, సాత్విక్ ఇద్దరు మార్నింగ్ స్కూల్‌కి వెళ్ళేటప్పుడు ఒక గ్లాస్ రాగి జావ తాగేసి ఒక ఎగ్ తినైతే వెళ్తారు. ఎగ్జామ్స్ కాబట్టి చాలా తొందరగానే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు. వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డైరెక్ట్ లంచ్ అయితే చేసేస్తున్నారనమాట. 8:00కి వెళ్తున్నారండి. 10:30 దగ్గర దగ్గర 11 అవుతుందనమాట వాళ్ళ ఇంటికొచ్చేసరికి. ఇంక ఈ రోజుతో ఎగ్జామ్స్ అయిపోతాయండి. వాళ్ళకెలా ఉందో తెలీదు గానీ, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పిల్లలకి ఎగ్జామ్ అంటే మనకే ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది కదండీ! చదవండి, చదవండి అని. సో, వాళ్ళని కూర్చోబెట్టి చదివించడం ఇదంతా కూడా ఒక పెద్ద స్ట్రెస్ లాగా ఉంటుంది. చదివినయి సరిగ్గా రాస్తున్నారా? లేదా? చదివించినయి వచ్చినియా? లేదా? ఇది కూడా ఒక స్ట్రెస్ లాగా ఉంటుంది. సో, ఈరోజుతో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి సో, నాకు చాలా హ్యాపీగా ఉందనమాట. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ హాలిడేస్ ఇస్తారు. ఇక్కడ ఏ ఫెస్టివల్స్‌కి పెద్దగా హాలిడేస్ ఇవ్వరు కానీ, క్రిస్మస్‌కి మాత్రం వీళ్ళ స్కూల్లోనే 1 వీక్ అయితే హాలిడేస్ ఇస్తారండి. ఎందుకంటే అది వీళ్ళ స్కూల్‌లో టీచర్స్ చాలామంది చాలా వరకు కేరళ సిస్టర్స్ అండి. అందుకని ఏంటంటే ఒక 1 వీక్ 10 డేస్ అట్లా క్రిస్మస్ హాలిడేస్ ఇస్తారు. సిస్టర్స్ అందరూ కూడా కేరళ వెళ్తారనమాట క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి. అందుకని వీళ్ళకి హాలిడేస్ అంటే క్రిస్మస్‌కి కొంచెం ఎక్కువ రోజులు హాలిడేస్ అయితే ఇస్తారు. ఇంక ఈరోజైతే లాస్ట్ ఎగ్జామ్. సాహితీ, సాత్విక్ ఇద్దరు దేవునికి నమస్కారం చేసుకొని స్కూల్‌కైతే బయలుదేరుతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ టైంకి నేను ఆంధ్రాలో ఉన్నానండి. ఎందుకంటే వీళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోగానే లాస్ట్ ఇయర్ 22న బయలుదేరి ఆంధ్ర అయితే వచ్చేసామనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే సత్య, అత్తమ్మ, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదండీ! వింటర్ టైమ్‌లో ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి కాశీ అవన్నీ కూడా చూపించాం. ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూపించాం. తర్వాత ఇంక వీళ్ళకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అవ్వగానే ఒక 10 డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట. అందుకని ఇంకా అత్తయ్య వాళ్ళందరితో కలిసి నేను ఆంధ్ర వచ్చేసాను. ఇంకా క్రిస్మస్ టైంలోని అక్కడే ఉన్నాను. ఆహ్, డిసెంబర్ 31 నైట్ కూడా అక్కడే ఉన్నాను. చాలా మంచిగా కేక్ అవి కట్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని చాలా బాగా ఎంజాయ్ చేశామనమాట. మా చిన్న వదిన వాళ్ళ ఇంట్లో కేక్ అవి కట్ చేశాము. పిల్లలు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. ఈసారి సంక్రాంతికి ఎప్పుడొస్తారు అని అడుగుతున్నారు. తెలీదండి నిజంగా. ఈసారి ఎందుకో చెప్పలేకపోతున్నాను ఎప్పుడొస్తామనేది. ఎందుకంటే మేమింకా టికెట్స్ ఏం బుక్ చేసుకోలేదు. ఎప్పుడు కూడా సంక్రాంతికి నేను పిల్లల్ని తీసుకొని కొంచెం ముందుగానే వచ్చేదాన్నండి. ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఇక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు ఫ్యామిలీస్ వెళ్ళేవారనమాట. ఒక 10 డేస్ ముందుగానే వెళ్ళేవారు. వాళ్ళతో వచ్చేదాన్ని. ఇప్పుడేంటంటే ఇక్కడి నుంచి చాలా మందికి అందరికి ట్రాన్స్‌ఫర్‌లయి వెళ్ళిపోయారు కదండీ! ఇక్కడి నుంచి ఇంకా ఆంధ్ర వచ్చేవాళ్ళు ఎవరు లేరనమాట ఈసారి. పిల్లల్నిద్దరిని తీసుకొని సింగిల్‌గా రావడానికి ఇప్పుడు నాకెందుకో కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి ట్రైన్‌లు ఇవన్నీ కూడా కొంచెం రష్‌గా ఉంటాయి కదండీ! అందుకని పిల్లలిద్దరిని తీసుకొని రాగలనా అని అనిపిస్తుంది. అర్జున్ కూడా ఒక 2, 3 ఇయర్స్ నుంచి సంక్రాంతి మిస్ అవుతున్నారనమాట. ఆ టైంలో రావడానికి కుదరట్లేదు ఆయనకి. ఈసారి రావాలనుకుంటున్నారాయన. ఇంకా ఆయన కూడా వస్తే గనక ఈసారి ఫెస్టివల్‌కి ముందు అంటే ఒక రోజు ముందు గాని, 2 రోజుల ముందు గాని వస్తాము. మాక్సిమం ఈసారి ఏంటంటే సంక్రాంతికి ఒక 90% రావడానికైతే ట్రై చేస్తున్నాము. ఇంక తర్వాత ఏమవుతుంది అనేది తెలీదు. బట్ వస్తున్నామా లేదా అనేది మీకు ఒక 2 డేస్ ముందుగానే నేను చెప్తానులెండి. ఏ ఫెస్టివల్ మిస్ అయినా పర్వాలేదు గానీ, సంక్రాంతి మిస్ అయితే మాత్రం అసలు ఆ బాధ చెప్పలేనిదనమాట. సంక్రాంతికి ఒకవేళ రావడం కుదరకపోతే గనక ఇంకా 3 డేస్ నాకు ఏడుపేనండి. నా మనసు ఇక్కడ ఉండదనమాట. ఆంధ్రాలోనే ఉంటుంది. సో, బట్ రావాలి అని గట్టిగా కోరుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్టు పోపులన్నీ కూడా అంటే ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, శనగపప్పు
ఇవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంక తర్వాత టమాటాలు కూడా మగ్గించుకున్నాను. అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసి టమాటాలు దగ్గరగా మెత్తబడే వరకు మగ్గించుకున్నానండి. సో, ఈలోపు కరెంట్ పోయిందనమాట. ఆ చట్నీ మిక్సీ వేద్దాం అనే టైంకి కరెంట్ పోయింది. తెలుసు కదండీ! ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుంది. నాకేదైనా పనున్నప్పుడే ఆ టైంకే కావాలని కరెంట్ పోతుందండి. మళ్ళీ ఎప్పుడొస్తుందో తెలీదు. ఇంక అవైతే పక్కన పెట్టేసి వంట పనైతే స్టార్ట్ చేశాను. సో, అర్జున్‌కి లంచ్ బాక్స్ పెట్టాలి కదండీ! సో, ఈరోజు లంచ్‌లోకి నేను ఆహ్, ఎండు చేపల కూరయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎండు మెత్తళ్ళు అంటాం. మా సైడయితే వీటిని మెత్తళ్ళు అంటామండి. ఇవి మనం ఏ వెజిటబుల్సో వేసి వండుకున్నా సరే, ఆ కూర టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చాలా బావుంటుంది. ఎండు చేపలు ఇష్టంగా తినే వాళ్ళకి తెలుస్తుందిలెండి వీటి టేస్టు. తినని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ కర్రీ ప్రిపేర్ చేసే వరకు వీడియోని స్కిప్ చేయండి. తర్వాత చూడండి. ఇంక ఈ ఎండు మెత్తళ్ళు ఒకసారి మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకొని క్లీన్ చేసుకుంటే గనక సో, కొంచెం ఆ స్మెల్ అవి తగ్గుతాయండి. నేను ఫ్రై చేసేసి కొంచెం అప్పుడు వాటిని క్లీన్ చేస్తాననమాట వాటర్‌తో. 2, 3 టైమ్స్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఆయిల్‌లో ఈ ఎండు మెత్తళ్ళు వేసి ఫ్రై చేసేస్తాను. ఇంక తర్వాత ఇక్కడ నేను ఎండు మెత్తళ్ళు, వెల్లుల్లిపాయలు వేసి ఇగురు పెడుతున్నాననమాట. కొంచెం మనం వెల్లుల్లి రెబ్బలు పైన పొట్టు తీసేసి, ఒక గుప్పెడు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వింటర్ కాబట్టి ఇటువంటి కూరలు మనకి నోటికి రుచిగా ఉంటాయి. అలాగే వేడి చేస్తాయి. బావుంటాయనమాట ఇటువంటి కర్రీస్. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత సో, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసేసి ఈ విధంగా అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి, మగ్గించుకోవాలి. మూత పెట్టేస్తే మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా సో, మగ్గిపోతాయి. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. సో, టమాటా వేసిన తర్వాత మరొక్కసారి ఒక 2, 3 మినిట్స్ మూత పెట్టేస్తే సో, టమాటా కూడా మంచిగా మగ్గిపోతుంది. మేము ఆంధ్ర నుంచి వచ్చే ప్రతిసారి ఈ ఎండు మెత్తలు కంపల్సరీ తెచ్చుకుంటానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా కర్రీస్ అవి లేనప్పుడు అంటే కూరగాయలవి లేనప్పుడు చక్కగా ఈ మెత్తల్లో ఒక 2 ఉల్లిపాయలు కోసేసుకొని, మెత్తలు వేసుకొని, ఈ విధంగా కొంచెం ఈ వెల్లుల్లి గుళ్ళు ఎక్కువేసుకొని వండుకుంటే ఆ కూర టేస్ట్ అదిరిపోతుందండి. అసలు చికెన్, మటన్ ఏవి కూడా పనికిరావనమాట. అంత టేస్ట్‌గా ఉంటుంది కర్రీ అయితే. సో, టమాటా వేసిన తర్వాత టమాటా మగ్గిపోయిన తర్వాత ఇంకా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసి తగినంత వాటర్ వేసి అది వాటర్ దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకుంటే ఎండు మెత్తళ్ళు, వెల్లుల్లి కర్రీ రెడీ అవుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి కూర అంటే ఇష్టం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలు వేశాను. చట్నీ చెప్పాను కదండీ! టమాటా చట్నీ చేద్దాం అనుకుని ఇంక అవన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. సో, పవర్ కట్టు. ఇంకా అర్జున్ అయితే ఊరగాయ వేసుకొని తినేసారండి. నేనింకా కరెంట్ వచ్చిన తర్వాత ఆ చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. వింటర్‌లో ఇంకా మార్నింగే కరెంట్ తీసేస్తే చాలా చిరాకుగా ఉంటది. చాలా పనులు ఆగిపోతాయన్నమాట. ఇంకా తప్పదులెండి. ఇక్కడ ఎక్కువ పవర్ కట్ ఉంటుంది. ఆహ్, అందరి ఇళ్లల్లోని ఇక్కడ కంపల్సరీ ఇన్వర్టర్స్ ఉంటాయి. అయితే మిక్సీకి మిక్సీ ఒకటి, వాషింగ్ మిషన్ ఒకటి పనిచేయదండి మాకు. మిగిలినన్నీ కూడా ఇంట్లో ఇంకా టీవీ దగ్గర నుంచి అన్నీ పనిచేస్తాయి కానీ, ఒక మిక్సీకి ఆహ్, వాషింగ్ మిషన్‌కి కనెక్షన్ లేదనమాట. ఇంకా కరెంట్ పోతే గనక ఇంకా మిక్సీ, వాషింగ్ మిషన్ అవి 2 కూడా పనిచేయవనమాట. వాటితో మనకేమైనా పనుంటే గనక ఆ పనులన్నీ కూడా పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిందే. ఇంకా మార్నింగ్ అర్జున్ స్నానం చేసేసి చక్కగా దేవుని దగ్గర ఈ విధంగా దీపం పెట్టుకుంటారండి. పూజ చేస్తారనమాట. నాకు కొంచెం లేట్ అయినా గూడా చక్కగా ఆయనైతే మార్నింగ్ ఈ విధంగా పూజ చేసుకుంటారు. ఇది మండే రోజు వ్లాగ్ అనుకుంటా అండి. మండే అనే కాదండి. ఇంక ప్రతిరోజు ఆయన స్నానం చేసిన వెంటనే దేవుని దగ్గర దీపం పెట్టుకుంటారు. వారాలప్పుడు కాకుండా ఇంకా ప్రతిరోజు నిత్య దీపారాధన అయితే చేస్తారనమాట. ఇంకా వారాలవి ఉన్నప్పుడు నేను మార్నింగే లేచి దీపం పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. నాకు కుదిరినా కుదరకపోయినా ఆయన చేసి వెళ్ళిపోతారు కాబట్టి పెద్ద టెన్షన్ ఉండదనమాట. ఇంక నా పని అయిపోయిన తర్వాత నేను ఇంక తలస్నానం చేసి దేవుని దగ్గర నమస్కారం చేసుకొని ధూపం అవి వేస్తాను. మార్నింగే చక్కగా ఇంట్లో ఆ విధంగా
దేవుని దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదండీ! ఆడవాళ్ళకి కుదిరినా, కుదరకపోయినా మార్నింగ్ టైమ్‌లో మగవాళ్ళు దేవుని దగ్గర దీపం పెట్టేస్తే బావుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు చేసే పూజ కంటే కూడా మగవాళ్ళు ఇంట్లో పూజ చేస్తేనే ఆ ఇంట్లో బావుంటుంది అని కూడా అంటారండి. అలాగే ఇంట్లో మార్నింగే దేవుని గదిలో అలా దీపాలు వెలుగుతూ ఉంటే ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందండి. సో, మనసు కూడా ఎందుకో చాలా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుందనమాట. ఇంకిక్కడ అర్జున్ రెడీ అయిపోయి ఆఫీస్‌కైతే వెళ్తున్నారు. మార్నింగే చక్కగా ఎండొస్తుంది గానీ ఇక్కడ చలి కూడా అలాగే ఉందండి. చాలా చలనమాట. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైమ్ అయ్యేసరికి చలిగాలి కూడా స్టార్ట్ అవుతుందనమాట. ఎండలోకెళ్ళి కొంతసేపు కూర్చుందాం అని అనుకునేసరికి చలిగాలి వేస్తుంది. ఇంక ఈ చలిగాలిలో కూర్చుంటే చెవిపోట్లు నాకైతే హెడేక్ స్టార్ట్ అవుతుందనమాట. ఈ చలిగాలికి, చలికి ఇంకొక సైడ్ నుంచి అలా హెడేక్ స్టార్ట్ అవుతుందండి. ఇంక ఈవినింగ్ వరకు కూడా తలపోటు అలా కంటిన్యూ అవుతుందనమాట నాకైతే. అలాగే ఈ చలికి చెవులో నుంచి కూడా ఏవో గుయ్యమని సౌండ్ కూడా వస్తూ ఉంటుందనమాట. ఇంక వింటర్‌లో ఈ హెడేకు, ఈ చెవిపోట్లు ఇవన్నీ కూడా ఇంకా కామన్ లెండి. ఇంక అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడొచ్చిందనమాట కరెంటు. ఇంకా నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా! ఇవన్నీ కూడా మిక్సీ పడుతున్నాను. టమాటా చట్నీ మిక్సీ వేస్తున్నాను. ఇది రైస్‌లోకి అలాగే టిఫిన్స్‌లో కూడా చాలా బావుంటుంది. నేను వాటర్ వేయకుండా గ్రైండ్ చేశాను. మనం కొంచెం చట్నీ అంటే ఇడ్లీలోకి, దోసలోకి అయితే గనక వాటర్ వేసి పల్చగా చేసుకుంటే గనక బావుంటుంది. నేను రైస్‌లో కూడా ఉంటుంది అని ఇంక వాటర్ వేయకుండా కొంచెం గట్టిగానే ఉంచేసాననమాట. టిఫిన్‌లో తింటున్నప్పుడు వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెరుగు మిక్స్ చేసుకున్నా కూడా చాలా బావుంటుంది. ఇంకిక్కడ నేను బ్రేక్‌ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ సాహితీ, సాత్విక్ ఇద్దరు స్కూలుకి వెళ్ళి, అర్జున్ రెడీ అయ్యి, అర్జున్ కూడా ఆఫీస్‌కి వెళ్ళి, నేను బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని తినేలోపు మా పిల్లలొచ్చేస్తున్నారండి. ఎందుకంటే 2 అవర్సే స్కూల్ అని చెప్పాను కదా! ఎగ్జామ్స్. ఇంక ఈరోజు లాస్ట్ ఎగ్జాము. ఇప్పుడు టైం దగ్గర దగ్గర 10:30 అయిపోతుందండి. 10:30, 11:45 ఆ టైంకి ఇంకా పిల్లలిద్దరూ స్కూల్ నుంచయితే వచ్చేస్తున్నారు. ఇంక వాళ్ళిద్దరూ ఇప్పుడు స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. ఇప్పుడైతే నేను బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాను. నన్ను ఎవరో అడిగారనమాట. కామెంట్స్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లోనో ఎక్కడో అడిగారు. "లక్ష్మి గారు మీకంత చలుంటుంది కదా! మరి మీకు రూమ్ హీటర్స్ ఉంటాయి గదా! రూమ్ హీటర్స్ పెట్టుకోవట్లేదేంటి మీరు" అని ఎవరో అడిగారు. రూమ్ హీటర్స్ ఉంటాయండి మాకు. పెడతాను. చలి ఎక్కువగా ఉన్నప్పుడు పిల్లలకి హెడ్ బాత్ అవి చేయించినప్పుడు వణికిపోతూ ఉంటారు గదండీ! అప్పుడు ఆ టైంలో నేను రూమ్ హీటర్ పెడతాను. అలాగే నైట్ టైమ్‌లో కూడా ఒక్కొక్కసారి చలి బాగా ఎక్కువైపోయి ఇంకా కాళ్ళు చల్లబడిపోయి కాళ్ళలోంచి చలొచ్చేస్తా ఉంటదనమాట. ఆ టైంలో రూమ్ హీటర్ ఆన్ చేస్తాను. ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ అట్లా రూమ్ హీటర్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేస్తానండి. నేను ఇక్కడికొచ్చిన స్టార్టింగ్‌లో అంటే 5 ఇయర్స్ బ్యాక్ నేను జనవరి టైంలోనే యూపీ వచ్చాననమాట. అప్పుడు ఇక్కడ ఇంత చలుంటుందని నాకు తెలీదండి. అసలు ఈ చలికి నేను ఉంటానో, ఉండనో అని అనుకున్నాననమాట. ఇంక వెంటనే ఆంధ్ర వెళ్ళిపోదామని కూడా అనుకున్నాను నేనప్పుడు పిల్లల్ని తీసుకొని. అప్పుడు ఇంకా పిల్లలు చిన్న పిల్లలు గదా! అప్పుడు తీసుకొచ్చారండి అర్జున్ రూమ్ హీటరు. అదే రూమ్ హీటర్ ఇప్పటికి మేము యూజ్ చేస్తున్నాము. అయితే అప్పట్లో యూజ్ చేసేదాన్ని. అంటే మార్నింగ్ టైమ్‌లోనే పిల్లలు బాగా చిన్న పిల్లలు గాబట్టి ఆహ్, చలికి ఎక్కువగా అప్పుడు యూజ్ చేసేదాన్ని. తర్వాత ఏంటంటే నాకు రూమ్ హీటర్ ఎక్కువగా వాడకూడదు అని తెలిసిందనమాట. మనం రూమ్ హీటరు యూజ్ చేస్తే గనక రూము డోర్ కొంచెం తీసుకొని పెట్టుకోవాలండి. ఓపెన్ ఉండాలనమాట. లేదంటే గనక మనం మర్చిపోయి రూమ్ హీటర్ ఆన్ చేసేసి డోర్స్, కిటికీలన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉన్నామనుకోండి, ఒక్కొక్కసారి ప్రమాదం అయిపోతుందనమాట. గదిలో ఆక్సిజన్ లెవెల్స్ అవి తగ్గిపోతాయి. ప్రమాదం అవుతుందండి. లాస్ట్ ఇయరు రూమ్ హీటరు మా సత్య ఉంది గదా! అప్పుడు అమ్మ వాళ్ళున్నారు గాబట్టి, అప్పుడు ఎక్కువగా వాడారు రూమ్ హీటరు. ఈ ఇయర్ అయితే నేనసలు రూమ్ హీటరు తీయలేదండి. పెద్దగా యూజ్ చెయ్యట్లేదు. రూమ్ హీటర్స్ కొంచెం పర్వాలేదు సేఫే. కానీ చాలామంది చలిమంటలు వేసుకుంటూ ఉంటారు. అలాగే బొగ్గుల కుంపటి కూడా పెట్టుకుంటూ ఉంటారండి వింటర్ టైమ్‌లో. నేను కూడా లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా డే టైమ్‌లో ఆహ్, కుంపటి టీ పెట్టేదాన్ననమాట రూమ్‌లో. బాగా చలి ఎక్కువగా ఉండేది ఆ టైంలో. బొగ్గులుంటాయి గదండీ! వాటిని ఎర్రగా కాల్చేసి ఒక మూకిట్లో వేసి రూమ్ మధ్యలో పెట్టుకుంటే గనక రూమ్ అంతా కూడా కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా! అలా బొగ్గుల కుంపటి నేను కూడా పెట్టేదాన్ని.
రీసెంట్‌గా ఒక న్యూస్ చూసాననమాట. యూపీకి మన ఆంధ్ర నుంచి పనికొచ్చారంటండి ఒక నలుగురు, ఐదుగురు. ఇక్కడ ఇంత చలుంటుంది కదా! చలికి వాళ్ళేం చేశారంటే, ఒక రూమ్‌లో కూర్చొని చలిమంట కింద వేసుకున్నారంటండి. అదే బొగ్గులో కుంపటి పెట్టుకున్నారంట. పెట్టుకొని నైటు అయిందంట. ఇంక రూమ్ డోర్స్ అన్నీ వేసేసి, కిటికీ డోర్స్ అవి వేసి పడుకున్నారంటండి. పడుకుంటే ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి వాళ్ళందరూ కూడా నలుగురనుకుంటా. నలుగురు కూడా చనిపోయి ఉన్నారంటండి. ఎందుకంటే మనం బొగ్గుల కుంపటి గాని, చలిమంట గాని రూమ్ బయట వేసుకోవాలి గానీ, లోపల వేసేసి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి పడుకున్నామనుకోండి, అందులోంచి కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది మనకి చాలా హార్మ్‌ఫుల్ అనమాట. స్పృహ కోల్పోతాం ముందుగా. తర్వాత ఇంకా ప్రాణానికి కూడా ప్రమాదం అయిపోతుందండి. అలా జరుగుతాయనమాట. ఇది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. యాహ్! వీడియో ద్వారా చెప్తున్నాననమాట తెలియని వాళ్ళకి. మనం ఆహ్, చలిమంట గాని, బొగ్గుల కుంపటి ఇటువంటివి రూమ్ లోపల పెట్టుకోకూడదండి. ఒకవేళ పెట్టుకుంటే గనక మనకి కిటికీ డోర్ అయినా సరే తీసి ఉండాలి. అంటే ఆ పొగ అదంతా కూడా బయటికి వెళ్ళేలాగా ఏదో ఒక హ్మ్. వెంటిలేషన్ ఉండాలనమాట. సో, లేకుండా మాత్రం మనం ఇంటి లోపల బొగ్గుల కుంపటి గాని, చలిమంటలు గాని అటువంటివి వేసుకోకూడదండి. ఈ బొగ్గుల కుంపటి వీటితో పోల్చుకుంటే రూమ్ హీటర్స్ కొంతవరకు సేఫేనండి. అయినా కూడా పిల్లలున్న ఇళ్లల్లో వాటిని కూడా మనం చాలా జాగ్రత్తగానే వాడుకోవాలి. రూమ్ హీటర్ పెట్టుకున్నా సరే మీరు ఆహ్, ఒక చిన్న డోర్ కొంచెమైనా సరే తీసుంచుకోవాలి. సో, అప్పుడే అవి సేఫ్ అనమాట. సాహితమ్మ కొత్త స్వెటర్ ఎరా తల్లి చూపి లింక్ ఇద్దాం మనం ఎవరికైనా కావాలంటే ఇటు నుంచి ఫ్లిప్కార్టా డాడీ మీషోలో బుక్ చేశారా చూస్తాను. ఇది మా సాహితమ్మ న్యూ స్వెటర్ అనమాట. నేను వేసుకుంటున్నాను కదా బ్లాక్ స్వెటర్ సేమ్ అటువంటి దానిలోనే ఇది చిన్న సైజు. ఎవరికైనా లింక్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. నేను లింక్ కమ్యూనిటీలో కానీ లేదంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో కానీ ట్యాగ్ చేస్తాను. సేమ్ ప్రోడక్ట్ లేకపోయినా కూడా సిమిలర్గా ఏమైనా ప్రోడక్ట్ ఉంటే కనుక ట్యాగ్ చేస్తాను. మీకు మమ్మల్ని ఈ విధంగా చూసిన స్వెటర్స్‌లోనే చూసి, చూసి బోర్ కొడుతుందేమో కదండీ! కానీ తప్పదనమాట. ఈ వింటర్ 3 మంత్స్ మాకింకా ఈ స్వెటర్సే ప్రొటెక్షన్ అనమాట. స్వెటర్స్, కాళ్ళకి సాక్సులు, టోపీలు ఇవన్నీ కూడా ఇంకా కామన్‌గా ఇవే వేసినవే వేస్తూ ఉంటాము. నాకు 1 వీక్‌కి సరిపడా స్వెటర్స్ ఉన్నాయి. లాస్ట్ టైమ్ సత్య వచ్చింది కదండీ! సత్య ఒక 2 స్వెటర్స్, ఒక నైట్ డ్రెస్ అంటే ఒక స్వెటర్, ఒక నైట్ డ్రెస్ తీసుకువెళ్ళిపోయిందనమాట. అందుకని ప్రెజెంట్ నా దగ్గరైతే 3 స్వెటర్స్, ఒక నైట్ డ్రెస్, స్వెటర్, నైట్ డ్రెస్ ఉందనమాట వింటర్ సూటు. ఇంకా అవే వేసినవే వేస్తున్నాను, యూజ్ చేస్తున్నాను. ఇంక వింటర్ 3 మంత్స్ ఇంకా చూసిన స్వెటర్స్‌లోనే చూడాలి తప్పదు. ఇంక ఈ రోజుతో సాహితీ, సాత్విక్ ఇద్దరికీ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయిపోయినియండి. ఇంకా వాళ్ళు ఫ్రీ. నేనైతే చాలా ఫ్రీ అనమాట. ఇంకా రేపటి నుంచి ఒక 1 వీక్ హాలిడేస్. హాలిడేస్ కూడా అయిపోయాయిలెండి. ఇది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను గానీ, ఈ వీడియో ఒక 5 డేస్ ముందు తీసిన వీడియో కాబట్టి, ఈరోజు సాటర్డే కదండీ! సో, రేపు సండే. మళ్ళీ మండే నుంచి వాళ్ళకి స్కూల్స్ రీఓపెన్ ఉంటాయి. ఇంక మండే తర్వాత చలి ఎక్కువైతే గనక మళ్ళీ మెసేజ్ పంపిస్తారనమాట. ఇంకా హాలిడేసు ఎప్పటి వరకు ఉన్నాయి ఏంటి అనేది మళ్ళీ మెసేజ్ పంపిస్తారు. చూడాలి హాలిడేస్ ఇస్తారా లేదా అనేది. ఈ విధంగా క్రిస్మస్‌కి వాటికి ఒక 1 వీక్ అట్లా హాలిడేస్ ఇచ్చినప్పుడు అనుకుంటూ ఉంటానండి. చక్కగా 1 వీక్ హాలిడేస్ వేస్ట్ అయిపోతున్నాయి. దగ్గర ఎక్కడైనా ఊరైతే గనక పిల్లలిద్దరిని తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికో, లేదంటే అత్తయ్య గారి ఇంటికో వెళ్ళిపోదును గదా! అని అనుకుంటూ ఉంటాను. ఇంక దూరం కాబట్టి ఏం చేయలేంలెండి. వెళ్ళడానికే 24 అవర్స్ పడుతుంది. ఇంకిక్కడ సాత్విక్ వేసుకున్న ఆ స్వెటర్ గూడా ఆన్‌లైన్‌లోనే బుక్ చేశాను. ఇది మింత్రాలో అనుకుంటా. సో, ఆహ్, ఇవి పిల్లలకి వింటర్‌లో యూజ్ అవుతాయండి. లింక్స్ నేను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో కూడా సిమిలర్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉంటే గనక ట్యాగ్ చేస్తాను చూడండి. చబ్బిని చూస్తే అప్పుడు చబ్బిని ఇప్పుడు మనం అలా చూస్తుంటే ఏం గుర్తొస్తుంది చబ్బిని చూడు టమోటా పాడు చిన్నమ్మ రాత్రి పాడేవు కదా చిన్నమ్మ ఇద్దరు కలిపి పాడండి ఇద్దరు కలిపి చబ్బి నువ్వు పాడరా ఇంక ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి ఈ 1 వీక్ రెస్ట్ మాకు ఆటలు, పాటలు మధ్య మధ్యలో నన్ను విసిగిస్తూ, వాగిస్తూ కూడా ఉంటారు.
ఇంకా కింద పిల్లలందరికీ కూడా వింటర్ హాలిడేస్ ఇచ్చినట్టున్నారండి. ఇంకా అందరికీ కూడా హాలిడేసే. పిల్లలందరూ చక్కగా కింద ఆడుకుంటున్నారు. ఇంక ఈ 1 వీకు సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఫుల్లు ఆటలనమాట. ఆటలు, పాటలు ఇవన్నీ ఉంటాయి. ఇంకా ట్యూషన్‌కి కూడా హాలిడేస్ ఇచ్చేసారండి 1 వీకు. ఎందుకంటే వాళ్ళ ట్యూషన్ మిస్ కూడా ఇంకా హాలిడేస్ కాబట్టి ఎక్కడికో ట్రిప్‌కి వెళ్ళినట్టున్నారు. ఇంక ఈ 1 వీకు ట్యూషన్‌కి కూడా వెళ్ళనవసరం లేదు. ఇంకా ఫుల్లు ఆటలు, పాటలు, రెస్ట్. వెజిటేబుల్ బండొచ్చింది కదా! కూరగాయల బండి. ఏమంటున్నాడమ్మా ఆయన? ఏ ఆలు టమాటా గోబీ గాజర్ మటర్ ఎలా అమ్మా? ఏ ఆలు ఆలు టమాటర్. గోబీ ఏ ఆలు టమాటా గోబీ గాజర్ మటర్ నీకో బండి ఇవ్వాలి చిన్నమ్మా. ఆయనకంటే నువ్వే బాగా చెప్తున్నావు. ఏమంటారు చెప్పి నువ్వు అరకేజీ ఉల్లిపాయలు అరకేజీ టమాటాలు అది మన ఆంధ్రాలో కదా, అది మన ఆంధ్రాలో ఉల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు. ఇదిగో హిందీలో అయితే ఏమంటారు కన్నయ్య? ఏ ఆలు టమాటా గోబీ గాజర్ మటర్ టమాటా. సాహి నువ్వు టమాటానా యాపిల్ పండా? యాపిల్ కాదు, టమాటాలా ఉన్నావు. బాగా పండిన టమాటా. ఆ స్వెటర్ వేసుకుని టమాటా పండులా ఉన్నావంట. మీ తమ్ముడు పాడుతున్నాడు కదా, ఓ టమాటర్. అలాగే ఉన్నావు. యాపిలా? యాపిల్లా ఉన్నావా? నువ్వు యాపిల్లా ఉన్నావో టమాటాలా ఉన్నావో మన సబ్స్క్రైబర్స్ని అడుగుదాం. చెప్పమని చెప్పు, అడుగు. నేను ఎలా ఉన్నాను? టమాటో లాగా ఉన్నానా? అది యాపిల్ లాగా ఉన్నానా? చెప్పండి. చెప్పండి మీరే. ఇటు చూడు మరి, సరిగా నిలబడు. బొట్లేదు అయితే పెట్టుకోవాలి. అయితే ఏంటి? నీకు పొద్దుటే బొట్టు పెడతాను కదా తల్లి, మరి ఏమైంది? కింద పడిపోతుంది. ఎర్ర యాపిల్ యాపిల్ మీ అక్క? యాపిల్ లాగా ఉన్నది. మీ అక్క యాపిల్లా ఉందా? ఏం కాదు, టమాటాలా ఉంది. టమాటా బాగా. అయితే రెడ్ కలర్ ఉన్నాడు. మరి యాపిల్? Yellow. మీ అక్క యాపిల్లా ఉందా టమాటాలా ఉందో చెప్పు మరి. యాపిలేనా? అబ్బో సాహి, నువ్వు యాపిల్లా ఉన్నావంట మీ తమ్ముడికి. Light. ఏమిటి? Light, light. ఏం లైట్? బిస్కెట్లో ఇది ఏం లేదు. ఇట్రా, దేవుడి దగ్గర జామకాయ ఉంది. డాడీ మార్నింగ్ ప్రసాదంగా జామకాయ పెట్టారా. కట్ చేస్తాను, చాక్ తీసుకురా. ఇదిగోండి ఎర్ర జామకాయ. ఎర్ర జామకాయ అంట. అమ్మ పూల అంక. సో చూసారు కదండి మా సాహితీ, సాత్విక్ అల్లరి. సో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం, వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.